హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియో అయితే ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి సాటర్డే రోజు మార్నింగ్ వరకు వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే మంచి రెసిపీస్ అండ్ టిప్స్ కూడా ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక మధ్యాహ్నం అయితే బయటికి వెళ్ళి వచ్చానండి. ఫ్రైడే రోజు అసలు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. అసలు నాకు ఫుల్గా హెడేక్ వచ్చేసింది. పైగా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను కాబట్టి ఇంకా నిద్ర కూడా అలాగే వచ్చేసింది అనమాట. అన్నం కూడా తినుకోకుండా అలాగే పడుకుని పోయాను. బయట నుంచి వచ్చి టీవీ ఆన్ చేశాను. టీవీ మోగుతూనే ఉంది. నేనైతే నిద్రపోయాను అనమాట. నేనైతే 2:30కి నిద్రపోతే 4కి అంతా లెగిసానండి. అది కూడా జెస్సీ వచ్చి బెల్లి కొడితే అప్పుడు లేసాను అనమాట. స్కూల్ నుంచి ఇంటికి వస్తే ఇంకా అది రాగానే అది కూడా ఎండలో పడి వచ్చింది కదండి. ఎంత వ్యాన్లో వచ్చినా కూడా ఫుల్గా ఎండ ఉందనమాట. మధ్యాహ్నం వచ్చేటప్పుడే నేను ఒక 2 కొబ్బరి బొండాలు తీసుకొచ్చాను. కాట్లలో ఒకటైతే దానికి కొట్టిచ్చేస్తున్నాను అనమాట. పాపం రాగానే స్నాక్స్ కానీ ఏదైనా బత్తాయి చూసి చేద్దాం అనుకున్నాను, ఇంకా చేయడం అయితే మర్చిపోయాను. పడుకుని పోయాను కదా, అందుకని ఈ వాటర్ అయితే కొట్టిచ్చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి లక్కీ వచ్చిన తర్వాత వాడి కోసమని పక్కన పెట్టాను అనమాట. జెస్సీ అయితే 4:10, 4:20కి అంతా వచ్చేస్తుందండి. మామూలుగా అయితే 4:30 వరకు స్కూల్ ఉంటుంది, కాకపోతే వ్యాన్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అందుకని జెస్సీ 4:15, 4:20కి అంతా వచ్చేస్తుంది. లక్కీ వచ్చేసరికి 6:30 అవుతుంది అనమాట. వాడికి కూడా రాగానే ఏమైనా స్నాక్స్ ఇచ్చి కోకోనట్ వాటర్ అయితే ఇచ్చేస్తాను. ఇంకా జెస్సీ అయితే ఫ్రైడే రోజు సివిల్ డ్రెస్ అండి వీళ్ళకి, అందుకని చెప్పేసి ఇంక ఇట్లా సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తుందనమాట. యూనిఫామ్ ఏముండదు. ఇంకా వచ్చేసింది, బాగా అలసిపోయిందనమాట. ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, ఒక పక్క ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కొద్దిసేపు అది టీవీ పెట్టుకొని చూస్తూ ఉంది. నేనైతే కొంచెం గిన్నెలు ఉంటే అవి కడిగేసుకుని బయట అది చిమ్మేసుకున్నాను. ఇంక ఈవినింగ్ టైంలో చిమ్ముకోవాలి కదా, బయట చిమ్ముకున్న తర్వాత ఇంకా జెస్సీకి అయితే టీవీ ఆఫ్ చేసి కొద్దిగా హోంవర్క్ అది చేపించేసానండి. ఇంకా ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా స్నాక్స్ ఏమీ చేయలేదు కదండి, స్వీట్ కార్న్ ఉంటేనో ఇంకా అవైతే బాయిల్ చేస్తున్నాను. ఈరోజు నేనైతే ఒక చిన్న మెథడ్ అయితే ఫాలో అయ్యానండి. ఇది కూడా యూట్యూబ్లో చూశాను. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అనమాట, బాగా వెడల్పుగా మందంగా ఉన్నది యూజ్ చేశారు. మన దగ్గర అవి లేదు కదండి, ఇప్పటికిప్పుడు కొనలేము. అందుకని నా దగ్గర ఉన్నదాంతో ఇలా ట్రై చేశాను అనమాట. డబుల్ బాయిలింగ్ మెథడ్ తోటి ఇన్ని వంటలు ఒకేసారి కుక్ చేశాను అనమాట. ముందుగా అయితే కర్రీ కోసం శనగపప్పు పెట్టానండి. చూసారు కదా, పైన అయితే శనగపప్పు, సైడ్స్ అయితే కొద్దిగా సాల్ట్ అప్లై చేసి స్వీట్ కార్న్ అయితే పెట్టేశాను అనమాట. మరి అలాగే ఉంటే చప్పగా ఉంటుంది కదా, అందుకని కొద్దిగా సాల్ట్ అప్లై చేశాను. అప్లై చేసేసి ఇంకా ఈ విధంగా సైడ్స్ అయితే పెట్టాను. ఆ తర్వాత అయితే లోపల రైస్ పెట్టానండి. అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయ్యాయి. అవుతాయో అవ్వవో, ఫ్లాప్ అవుతుందేమో, రైస్ అంతా పొంగిపోయి మొత్తం గలీజ్ అయిపోతుందేమో అని నేనైతే ఫుల్గా భయపడ్డాను. కానీ అలా ఏమీ జరగలేదు. వాటర్ అయితే నార్మల్గానే వేసానండి. ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేస్తాం కదా, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు అలాగే వేసాను. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. కడుగురు అయితే ఇడ్లీ కుక్కర్లో ఎలాగైతే మనం ఇడ్లీ వండేటప్పుడు వాటర్ వేస్తాం కదండి, అలాగే వాటర్ అయితే వేసేసి చూస్తున్నారు కదా, ఒక చిన్న స్టాండ్ అయితే పెట్టానమాట. దాని మీద కొంచెంసేపు నానబెట్టుకున్న రైస్ పెట్టేసి ఎసురు కరెక్ట్గా వేసుకొని పెట్టేశాను రైస్ కూడాను. ఇంకా పర్ఫెక్ట్గా చూసారు కదా, బాగా నీరు తీసింది రైస్ కూడా. ఇంకా స్వీట్ కార్న్ బాగా ఉడికిపోయాయండి. శనగపప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, అన్నీ ఒకేసారి. శనగపప్పు మనం పప్పు చేసుకోవడానికి అంత మెత్తగా అయితే ఉడకలేదు కానండి, కర్రీ చేసుకోవడానికి మామూలుగా కొంచెం పలుకుగా ఉడికించుకుంటాం కదా, బొబ్బట్లు చేసుకోవడానికి కానీ అలా అయితే బాగా ఉడికిందనమాట. నాకైతే బాగా నచ్చింది. ఒకే టైంలో అన్ని వంటలు అయిపోయాయి. కాకపోతే ప్రతిసారి ఇలాగే చేయడానికి అవ్వదు, కొంచెం ఎక్కువ రైస్ వండాలంటే ఇలా అవ్వదనుకోండి. ఏదో ట్రై చేశాను అనమాట. నచ్చిందా? మీరు కొంచెం వండాలి, ఇన్నిసార్లు వండాలా అనుకున్నప్పుడు మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడైతే బీరకాయలు ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకున్నానండి. సో శుక్రవారం రోజు నేను మార్నింగ్ వంట చేయడానికి అని చెప్పి, కాకపోతే శుక్రవారం రోజు మార్నింగ్ అయితే నేను లెగవలేకపోయాను. అసలు అలారం పెట్టుకున్నాను కానీ ఆపేసి మరీ పడుకున్నాను. మా వారికి అయితే బాక్స్ ఏమీ పెట్టలేదు. ఇంకా పిల్లలకైతే ఏదో ఒకటి రైస్ కలిపేసి పంపించేశాను అనమాట. ఆ బీరకాయ ముక్కలు అనేది అలాగే ఉండిపోయినాయి. ఇంకా నైట్ అయితే చపాతీ చేసి బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దామని ఈ విధంగా కర్రీ అయితే స్టార్ట్ చేశాను.
ఎర్లీ మార్నింగ్ బాక్స్ పెట్టాలంటే ఈ విధంగా నైటే కట్ చేసి పెట్టుకుంటానండి నేను ఏ వెజిటేబుల్స్ అయినా. ఇంకా ఏం వంట చేయాలి అనేది ఏమైనా సరే ఆకుకూరలు కానీ చట్నీలు కానీ ఏదైనా సరే నైటే ప్లాన్ చేసుకుంటాను. ఇలా కట్ చేసి పెట్టుకుని అయితే కట్ చేసి పెట్టుకోవడం, ఫ్రై చేసి పెట్టుకుని అయితే ఫ్రై చేసి పెట్టుకోవడం అలా చేస్తానన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా వంట అవ్వడానికి. ఈరోజైతే చేయలేదు కదా, అందుకని ఈవినింగ్ అయితే చేస్తున్నాను. బీరకాయ కర్రీ అందరికీ తెలిసిందే కదండి. కాకపోతే నేను ఇక్కడ టమాటా ముక్కలు వేయకుండా బీరకాయలోకి కొంచెం గ్రేవీ రావడం కోసమని ఆ టమాటా అనేది కొంచెం మిక్సీ వేసేసాను అనమాట. చపాతీలకి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా, అందుకని ముందుగా అయితే ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత పసుపు కరివేపాకు వేసి ఒక్కసారి కలిపేసి టమాటో ప్యూరీ వేసుకున్నాను. అది కాస్త ఉడికిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకున్నానండి. ముందుగా బీరకాయ ముక్కలు వేసుకొని తర్వాత కూడా ప్యూరీ వేసుకోవచ్చు. కాకపోతే టమాటా అనేది ఆయిల్లో వేగితే బాగుంటుందని ఇలా వేసాను. ఒక్కోసారి అలా ఒక్కోసారి ఇలా ఎలా కుదిరితే అలా వేస్తూ ఉంటాను అనమాట. ఇలా కొద్దిగా సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకున్నాను. ఫైనల్గా అయితే బీరకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఎక్స్ట్రా మసాలా అవి యాడ్ చేసుకోవడం ఒకటే. ఈలోగా ముందుగా ఉడికించుకున్న శనగపప్పు ఉంది కదండి, అదైతే వాటర్తో సహా వేసేసానమాట. శనగపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కర్రీ కూడా కొంచెం ఒదుగుతుంది అనమాట. మనకు బీరకాయ కానీ ఏదైనా వెజిటబుల్ కొంచెంగానే ఉన్నప్పుడు ఇట్లా ఏదైనా బఠానీ కానీ ఏదైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను శనగపప్పు వేసి కలిపేసిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలు ఉడికించానండి. ఆ తర్వాత అంటే మనం వేసిన వాటర్ కొంచెం చల్లగైపోయి ఉంటాయి కదా శనగపప్పులు, అవి బాయిల్ అవ్వాలన్నమాట. లేకపోతే ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన వస్తాయి, సరిగ్గా ఉడకవు. అది కాస్త బాయిల్ అయిన తర్వాత చాలా అంటే చాలా సింపుల్గా నైట్ టైం చేస్తున్నాను. పైగా నేను కొంచెం కారం అయితే ఈ మధ్య తగ్గించానండి మసాలాలు అవి, అందుకోసమని టేస్ట్కి సరిపడా కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి ఈ 3 మాత్రమే వేసాను. ఉంటే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ మగ్గించుకున్నామంటే బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోతుందండి. ఇది రైస్కి, చపాతీకి, రొట్టెలకి చాలా బాగుంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఈ శనగపప్పును అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఇట్లా అవాయిడ్ చేయాలి, లేకపోతే కొంచెం గ్యాస్ అనేది ఎక్కువ అవుతుంది. దానికి తగ్గట్టుగా గ్యాస్ ఎక్కువ అవ్వకుండా ఏదైనా జ్యూసెస్ కానీ అట్లాంటివి ఏమైనా ట్రై చేస్తే ఓకేనండి. దాంట్లోకి అయితే నేను చపాతీ చేస్తాను. చపాతీ అయితే పిల్లల కోసం అయితే నేను కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి కాలుస్తాను. మా కోసం అయితే ఇలాగా 2 చపాతీలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా కాల్చామంటే చపాతీ గట్టిపడకుండా మెత్తగా ఉంటుందండి. దాంట్లోకి ఎలాంటి ఆయిల్స్ కూడా నేను యాడ్ చేయను అనమాట, నెయ్యి కూడా యాడ్ చేయను. ఏదైనా అంటే ఆ రోజు అసలు ఆయిల్ తినలేదులే అంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాను, అది కూడా మా వారి కోసం. డైరెక్ట్గా ఇట్లానే తినేస్తామన్నమాట, బాగుంటుంది. ఇంకా నాకు ఒక్కోసారి ఫుల్గా ఆయిల్ వేసుకొని తినాలనిపిస్తుంది. అప్పుడు మాత్రం నేను ఇంకా పూరిలాగా చపాతీ మొత్తం కూడా ఆయిల్తో నింపేసి కాల్చుకుంటాను. ఎప్పుడైనా ఒకసారి తినాలనిపిస్తే అలా తింటానన్నమాట. కానీ నాకైతే దోశ అయినా రోటీస్ అయినా అట్లా ఇవే ఇష్టం అండి ఎక్కువగాను. అదండి ఫ్రైడే నైట్ అయితే అలా జరిగిపోయిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ అండి. ఇక్కడైతే ఆకుకూర పప్పు చేశాను. ఇంకా మార్నింగ్ బాక్స్ పెట్టాలి కదా అని చెప్పేసి మామూలుగానే ఈరోజు కొంచెం లేట్గా వెళ్తానన్నారని ఇంకా ఈ విధంగా అయితే ట్రై చేశానమాట. ముందుగానే మన ఇంట్లో ఇది ఏమంటారు పండుమిరపకాయల పచ్చడి అండి, అది తాలింపు వేసి పెట్టేసి ఉన్నానమాట. అది ఉంది దాంతోపాటు, అందుకని పచ్చడి అయితే ఏం చేయలేదు. మునగాకు తాలింపు, మునగాకు పప్పు చేశానండి. మునగాకు తాలింపులోకి నేను ఇడ్లీ పొడి అని, ఇడ్లీ కారం పొడి అని చేసి పెట్టుకున్నాను. అది ఇడ్లీలే కంటే కూడా నాకు అన్ని తాలింపులకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరికైనా రెసిపీ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా అరటికాయ తాలింపు కానీ లేకపోతే బంగాళదుంప తాలింపు, ఇలా ఆకుకూర తాలింపు దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంకో చిన్న సీక్రెట్ ఏంటంటే నా దగ్గర రసం పొడి అయిపోయిందండి. రసం చేసేటప్పుడు ఒక చిన్న స్పూను వేస్తున్నాను ఈ పౌడరు, అలాగే మ్యాగీ చేసేటప్పుడు ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను మంచి జ్యూసీగా రావడం కోసం. ఇక్కడైతే బాక్స్ పెట్టడం కోసం అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేశానండి. తీరా బాక్స్ పెట్టే టయానికి మాత్రం మా వారు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదులే అని చెప్పేశారు. ఇంకా కాఫీ కూడా పెట్టేశాను అనమాట. అలాగే కొంచెం లేట్గా వెళ్తానన్నారు కదా అని నేను అనుకున్నాను అనమాట. బాక్స్ కూడా పెట్టేశానండి, నేను కాఫీ పెట్టేసి బాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే వద్దు నేను వెళ్ళట్లేదు, మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పారు. తనకైతే కొంచెం హెల్త్ బాగాలేదనమాట, అందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. చూసారు కదా, టిఫిన్కి అయితే క్యారెట్ బీన్స్ వేసేసి ఉప్మా చేశాను. ఉప్మా ప్లెయిన్గా నేను ఎప్పుడు చేయను, దాదాపుగా ఇలా ఏదో ఒక వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసి వేస్తానండి. ఇంకా ఉప్మాలకి మా వారు పల్లి చట్నీ అయితే ఇష్టంగా తింటారు. అలాగే పుట్నాలు అయిపోయినాయి, పుట్నాలు పౌడర్ చేసి పెడతాను, పుట్నాలు అయిపోయాయండి. అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలా చట్నీ అయితే చేశానమాట. చట్నీ చాలా బాగుంటుంది.
ఇంకెలాగో వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇంక ఈ బాక్స్ అంతా కూడా నార్మల్గా యథావిధిగా మళ్ళీ సర్దేసి ఆ తర్వాత అయితే ఇంకా నా పని నేను స్టార్ట్ చేసుకున్నానండి. శనివారం కదా, శనివారం అయితే ఇంట్లో ఇలా పూజ అయితే సింపుల్గా చేసుకుంటాను. ముందు ఒక 3 రోజులు ముందనుకుంటానండి తులసాకులు మాలంతా కట్టాను. కాకపోతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. అది అలాగే ఉండింది. నెక్స్ట్ డే రోజు ఇస్తానని చెప్పాను ఆంజనేయ స్వామి గుడిలో. కాకపోతే ఆ రోజు మా వారు వెళ్ళి ఇవ్వడానికి వెళ్తే గుడి అనేది క్లోజ్ చేసిందంట, పూజారి గారు ఇంకా రాలేదు. అందుకని చెప్పేసి నేను ఇదైతే మళ్ళీ ఇంకా అలాగే ఇంట్లో ఉండిపోయిందండి. ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అయితే వేసేసాను. బయటికి వెళ్ళి పువ్వులు అవి ఏం తెచ్చుకోలేదండి కొంచెం. అందుకని ఇంట్లో ఉన్న పూలతోనే సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఒక చిన్న బౌల్లో ఈ మధ్య కొంచెం పచ్చకర్పూరం, నార్మల్ కర్పూరం, పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే జవాజీ పౌడర్ కొద్దిగా వేసేసి ఇలా పువ్వులు అయితే వేసి పెడుతున్నాను. ఈరోజు ఏం పువ్వులు లేవు కదండి, మల్లె పువ్వులు వేసాను. నిజం చెప్పాలంటే చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ వేసిన రోజు కంటే కూడా ఈరోజు పూజ గదిలో ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. అసలు ఆ మల్లెపూలు అయితే అప్పుడే అలా విచ్చున్నాయి, ఎంత బాగా స్మెల్ వస్తుందో. నేను అలంకరణ చేయడానికి కూడా కొంచెం మల్లెపూలే ఎక్కువగా వాడాను, సన్నజాజులు మల్లెపూలు అలాగా. నిజంగా ఆ దేవుడి గుళ్ళో మొత్తం మల్లెపూల వాసన వచ్చేస్తుంది. నేను బయట కొని తెచ్చి పూలు పెట్టినప్పుడు కూడా ఇంత స్మెల్ రాలేదనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక ఫాస్ట్గా పూజ అయితే చేసేసుకున్నానండి. నైవేద్యంగా కొంచెం పులిహోర పెట్టాను, టెంకాయ కొట్టుకొని పూజ అనేది ముగించేసుకున్నాను అనమాట. ఆ తర్వాత తిరుపతి హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. హాస్పిటల్కి ఎవరి కోసం వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వెళ్ళగానే ఇక్కడ వినాయకుడు అయితే దర్శనం ఇచ్చారండి. ఈ వినాయకుడి గురించి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నిజంగా అండి ఈ వినాయకుడు నాకు చాలా అంటే చాలా మేలు చేశారండి. నేను అస్సలు మర్చిపోలేను. అందుకే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియో ముందుగా తీయలేదండి నేను. నా అనుకున్న కోరిక తీరిన తర్వాత మాత్రమే ఈ వినాయకుడిని ఇలా ఫోటో తీసుకొని నేను మన వీడియోలో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు మన సింపుల్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.